హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్ చదువు మోతాదు పెంచుతున్నారంట. మరి ఎట్లా ఉందో అసలు ఏ సిలబస్ ఏమైనా జేఈకి అనుకూలంగా ఏమైనా చేస్తున్నారని చూద్దాం. సిలబస్ స్థాయి పెంచనున్న బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, తెలంగాణ బోర్డు ఎన్సీఆర్టీ పుస్తకాలే ప్రామాణికం. ఎన్సీఆర్టీ పుస్తకాలను తీసుకుంటున్నారంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో జేఈలో అంటే ఈక్వల్గా, ఎందుకంటే ఈ సిలబస్ చదివితే జేఈ కూడా ఈసారి మన వాళ్ళు ఈజీగా రావచ్చాము. కొత్త కోర్సులు మార్కుల విధానంలో మార్పులు, తెలుగు చరిత్ర పుస్తకాల్లో రాష్ట్ర చరిత్ర సంస్కృతికి ప్రాధాన్యం. మరి తెలంగాణ చరిత్ర సంస్కృతి పెడతారంట. ఇక బహుళ వర్ణాల్లో పాఠ్య పుస్తకాలు మంచి కలర్ఫుల్లో వస్తాయంట. 26-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారంట. ఇంటర్మీడియట్ సిలబస్ స్థాయిని పెంచాలని బోర్డు నిర్ణయించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలను ప్రమాణంగా తీసుకుని ఇంటర్మీడియట్ విద్యలో మార్పుల దిశగా నిపుణుల ఇచ్చిన నివేదికను ఇటీవల ప్రభుత్వం ఆమోదించిందంటే దీంతో 26-27 విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమల్లో తీసుకుని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు చరిత్ర పాఠ్యపుస్తకాలు, తెలంగాణ చరిత్ర సంస్కృతి కూడిన పాఠ్యపుస్తకాలు ప్రాధాన్యం. ఈ విధంగా పుస్తకాల ముద్రణ కోసం త్వరలో తెలుగు అకాడమీకి ప్రతిపాదనలు వెళ్ళనున్నాయి. కాగా పుస్తకాలను మల్టీ కలర్లో ముద్రించాలని నిర్ణయించారు. మార్పుల చేర్పులతో కూడిన పుస్తకాలు ఏప్రిల్ 2వ వారంలో అందుబాటులోకి తెచ్చే వీలుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇక కొత్త సిలబస్పై వేసవి సెలవుల్లో అధ్యాపకులు స్పెషల్ ట్రైనింగ్ అయితే ఇస్తారంట. అదేవిధంగా చూసినట్టయితే కొత్తగా ఏసీఈ అనే ఒక బ్రాంచ్ వచ్చింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ లాగా ఇంటర్మీడియట్ కోర్సులో గుణాత్మక మార్పులకు ఇంటర్ బోర్డు ఆమోదం తెలిపింది. అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. సిఈసీ, ఏసీఈ పుస్తకాలు వేరువేరుగా ముద్రిస్తారు. ఎంఈసీ కోర్సులో గణితము సబ్జెక్టుకు 150 మార్కులు పరీక్షలు నిర్వహించి 100% మార్కులనే లెక్కించేవారు. కానీ ఇప్పుడు 100 మార్కులకి ప్రశ్నాపత్రాన్ని రూపొందించారు. 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. ఈసారి పుస్తకాల ముద్రను సమాంతరంగా తర్జుమా కూడా చేస్తున్నాయి. ఇదివరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ముద్రించిన ఏడాదికి ఉర్దూ మీడియం పుస్తకాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం పుస్తకాలు కూడా ముద్రిస్తున్నారు. పుస్తకాల ముద్రణకు వినియోగించే పేపర్ను మార్చారు. ఈసారి 70 GSM SS మ్యాప్లతో పేపర్ను వినియోగిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు QR కోడ్తో ముద్రిస్తున్నారు. కోడ్ను స్కాన్ చేయగానే అదనపు అంశాలు ప్రత్యక్షమవుతాయి. ఆర్ట్స్ కోర్సులు 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. గణిత మ్యాథమెటిక్స్ పరీక్షను ఇక నుంచి 60 మార్కులకే నిర్వహిస్తారు. 60 మార్కులేనంట. ఇప్పటి వరకు 75 మార్కులకు నిర్వహించక 15 మార్కులకు ఇంటర్నల్స్ ఉండేవి. సైన్స్ కోర్సుల్లో 30 మార్కులకు ప్రాక్టికల్స్గా ఉండగా మొదటి సంవత్సరంలో 15 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో 15 మార్కులకు ఎక్స్టర్నల్స్ పరీక్షలు ఉంటాయి. ఇది స్టూడెంట్స్. మరి ఇంటర్మీడియట్లో భారీ మార్పులు అయితే చేయనున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మార్క్స్ విషయంలో కూడా వీళ్ళు మార్పులు చేస్తున్నారు స్టూడెంట్స్కి. ఈ యొక్క మార్క్స్ ఇక్కడ సపోజు 30 మార్కులు ప్రాక్టికల్స్ ఉండగా ఇక్కడ ఆర్ట్స్ కోర్సులు 80 మార్కులు థియరీ, 20 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయి. గణితము మ్యాథమెటిక్స్ను 60 మార్కులకి 75 నుంచి 60 మార్కులకి తగ్గించారు ఈసారి. మరి పరీక్ష ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా టోటల్గా మార్చేసారమ్మా. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారింది, సిలబస్ కూడా మారింది. ఇది స్టూడెంట్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఎంసెట్ కానీ మరి అదేవిధంగా జేఈ, అదేవిధంగా గేట్ స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.